నైతిక విజయం ఆమెదే. రెండో నైతిక విజయం ఏంది? ఇప్పుడు ఆమె ఇంటి చుట్టూ మీరు రోజు ఆమెను ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారు. ఆమె పోస్టర్లు అంటిస్తే మీరు చించేసినారట. మీరు అంత భయం ఎందుకు మరి? సో చివరికి ఆ కుటుంబ సభ్యులకి, ఆ కుటుంబ ఇంటి యజమానికి కూతురితోని మీరు ఇంత దుర్మార్గంగా ప్రజల్లో ప్రచారం చేస్తున్నారంటే మీరు ఓడిపోయినట్టే కదా. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఉన్నారు కదా. ఇదే మాట మీ పిల్లలు ఉంటే మిమ్మల్ని చెప్పులు తీసుకొని కొడతారు కదా. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? మీ ఇంట్లో మీ భార్య యాక్సెప్ట్ చేస్తుందా? అందుకే ప్రజలు కూడా ఆలోచించాలి. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఏం అరాచకం జరుగుతున్నదో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ అండతోనే రెచ్చిపోతున్నారు. ఇక్కడ నీ అండతోనే రెచ్చిపోతున్నారు. ఒక్కసారి కాదు, నల్గొండకు 100 సార్లు వస్తాం. ఇక నీ పతనం ఈ ఎల్లమ్మగూడెం నుంచే స్టార్ట్ కాబోతున్నది. 2028, 29 ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో ఎంతో దూరంలో లేదు నీకు, నీ కుటుంబానికి. సో ఇదే రకంగా మీ అరాచకం కొనసాగితే భవిష్యత్తులో అసలు ఈ సందీప్ రెడ్డిలు లేకపోతే ఈ తోకలే ఏడగెలుస్తే మీరు పక్కన పెట్టండి. ఇవన్నీ సర్పంచ్ మీకు సంబంధించిన ఎలక్షన్ కాదు, మీ తొత్తులకు మీ తోకలకు సంబంధించిన ఎలక్షన్ ఇది. కానీ నువ్వు ఎట్లా గెలుస్తావో ఆలోచించుకో. ఫస్ట్ నీ ఎమ్మెల్యే పదవి మళ్ళీ నీకు ఎట్లా వస్తుందో ఆలోచించుకో. నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఆ మత్తులో ఉన్నావు. సో కాబట్టి ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదు. ప్రజలు కూడా ఆలోచించి ఓటేయండి. చాలా సైలెంట్గా ఓటేసే ప్రయత్నం చేయండి. వాళ్ళకి ఒకవేళ మీరు భయం అనిపిస్తే, ఇంకేమన్నా అనిపిస్తే సైలెంట్ ఓటింగ్ వేసే ప్రయత్నం చేయండి. మేమైతే కేవలం ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు మీరు ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని. ఏ పార్టీకి మేము అనుకూలంగా లేం, ఏ పార్టీకి మేము వ్యతిరేకంగా లేం. ఏ పార్టీ మాది కాదు. మేము ఒకటే, ఒక బీసీ బిడ్డ, ఒక చదువుకున్న బిడ్డ పోటీ చేస్తున్నది, ఆమెకు అన్యాయం జరుగుతున్నది. పోటీ చేద్దామంటే కిడ్నాప్ చేసి నామినేషన్ వేయకుండా అంటే ఇక్కడికి రావడం జరిగింది. అంతకుమించి ఇందులో రెండో ఆలోచన మాకు లేదు.